ఎస్ గోపి, అయితే ముఖ్యంగా పాకిస్తాన్లో ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఆర్మీకి ఒకదాని మీద ఒకటి పెత్తనం చేయాలన్నటువంటి తపనే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆ మిస్కమ్యూనికేషన్ చాలా క్లియర్గా కనబడుతోంది. ఈరోజు జరిగినటువంటి దాడుల్లో ఒక పక్కన ప్రభుత్వం ఏమో సీజ్ ఫైర్కి అంగీకరిస్తే ఇంకో ప్రక్కన ఆర్మీ దానికి తూట్లు పొడిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది క్లియర్గా ప్రపంచానికి అటు ప్రభుత్వానికి సఖ్యత, ఆర్మీకి సఖ్యత లేదు పాకిస్తాన్లో అనేది అయితే క్లియర్గా తెలుస్తోంది. శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ నడపడం లేదు, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీ నడుపుతుందనేది కూడా అనేక సార్లు కూడా ప్రపంచానికి రుజువైన పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా పాకిస్తాన్ ప్రధాని ఎవరు ఉన్నా కూడా ఆర్మీ చేతిలోనే ఆయన కీలుబొమ్మలా ఉండే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇటువంటి కాల్పుల విరమణకు సంబంధించి కూడా ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా పాకిస్తాన్ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే ఒకటి అంతర్గతంగా వీళ్ళ మధ్యన, అంటే ఇటు పాకిస్తాన్ ఆర్మీకి అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా ఉన్న ఈ యొక్క గ్యాప్ అనేది కూడా ప్రపంచ దేశాలకు తెలిసిపోతుంది. మరొక వైపు పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదాన్ని ఏ విధంగా శిక్షణ ఇస్తుందో, ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని చెప్తుంది. పాకిస్తాన్లో ఉగ్ర కార్యకలాపాలన్నిటికీ కూడా పాకిస్తాన్ సైన్యమే కారణము, వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేది పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులోనే ఈ ట్రైనింగ్ సెంటర్స్ అన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారనేది కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అదే కూడా ప్రపంచానికి రుజువయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు ప్రభుత్వం కాల్పుల విరమణ చేయాల్సిందే అంటూ కూడా చెప్పడము, అదేవిధంగా ఇటు పాకిస్తాన్ ఆర్మీ మాత్రం దాన్ని పెడచెవిన పెట్టి కాల్పులకు తెగబడడం అనేది కూడా ఈ ఇద్దరు మధ్యలో ఇటు పాకిస్తాన్ ఆర్మీకి ప్రభుత్వానికి పొంతన లేదనేది కూడా అర్థమవుతుంది. సునీల్, ఎగ్జాక్ట్లీ గోపి, అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల సిఎస్లతో ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. సో కీలకమైనటువంటి సమావేశం నడుస్తున్నట్లుగా అర్థమవుతోంది. సో ఏం జరగబోతోంది అంటే ఏం చెప్తున్నాయి ఢిల్లీ వర్గాలు? ఇది పాకిస్తాన్ ఒక సాహసమైన చర్యగానే చెప్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడున్న పరిస్థితిలో తన వద్ద సరైన ఆయుధ సామాగ్రి లేదు, అదేవిధంగా దేశం మొత్తం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇటువంటి చర్య చేపట్టడము, మరొక మారు కాల్పుల విరమణ ఉల్లంఘించడం అనేది కూడా నిజంగా ఇది పాకిస్తాన్కి గడ్డుకాలమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఈరోజు భారత్ ఏం చేయబోతుందో అన్న ఒక భయం గుప్పిట్లోనే ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి మోకరిల్లిన పరిస్థితి అయితే కనపడుతుంది. పాకిస్తాన్ భారత్ దాటికి మేము తట్టుకోలేము అంటూ కూడా పార్లమెంట్లో కూడా ఆయన ఆల్ పార్టీ మీటింగ్లో కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ నిజంగా కూడా పాకిస్తాన్ ప్రజలైతే ఖచ్చితంగా భయాందోళన బతికే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భారత్ ఇప్పటివరకు కూడా పాకిస్తాన్లో ఏ విధ్వంసం చేసినా కేవలం మిలిటెంట్లకు సంబంధించిన స్థావరాలు కావచ్చు, లేదా పాకిస్తాన్ ఎక్కడైతే భారత్ పైన డ్రోన్లను కానీ మిసైళ్లను కానీ ప్రయోగిస్తున్న నేపథ్యంలో అక్కడ మాత్రమే భారత్ తిరిగి ప్రతిదాడి చేసింది తప్ప ఎక్కడ కూడా సామాన్య పౌరులకు ప్రాణ నష్టం కలిగే విధంగా ఎక్కడ కూడా జనవాసాలకు మాత్రం ఎటువంటి మిసైల్స్ను కానీ డ్రోన్లను కానీ పంపడం లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని ఎప్పటికప్పుడు డ్రోన్లను పంపిస్తుంది, మిసైల్స్ను పంపిస్తుంది, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేస్తుంది, సాధారణ ప్రజలు ప్రతినిత్యం ప్రయాణం చేసే ఎయిర్పోర్ట్స్ను టార్గెట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా గత 4-5 రోజులు కూడా చూస్తూ వచ్చాం. అయితే ఈ రోజు సాయంత్రం ఒప్పందం తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఆపేస్తుంది, భారత్ షరతులను అంగీకరిస్తుంది, భారత్ ఎటువంటి విషయాలు చెప్పినా దానికంతా తలగ్గుతుందనేది మాత్రం ఖచ్చితంగా భావించాము. అయినప్పటికీ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని కూడా ప్రదర్శిస్తూ మరొక మారు కాల్పులకు పాల్పడడం అంటే ఇది నిజంగా కూడా రేపటి నుంచి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆర్మీకి ప్రభుత్వానికి పొంతన లేకపోవడము, ఆర్మీ చర్యలంతా కూడా ప్రభుత్వం ఆధీనంలో జరగకపోవడమే ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులకు కారణం అనేది తెలిసింది. కానీ ప్రస్తుతం భారత సైన్యం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా తొందరపాటు చర్యలకు పాల్పడట్లేదు. ఏదైతే ఎల్ఓసి వెంట కాల్పులు జరిపితే వాటికి ధీటుగా కాల్పులు జరుపుతున్నారు. డ్రోన్స్, మిసైల్స్ లాంటివి భారత భూభాగంలోకి వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికే ఒక ప్రధాని అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ అయితే జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ సమయంలోనే ఇటువంటి కాల్పుల ఉల్లంఘనలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది భారత ప్రభుత్వం అనేది కూడా భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సునీల్, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా